హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పే మంచి మాట ఏంటి అని అంటే, మన భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే మనం రోజు ప్రధానంగా చేయాల్సినవి ఏంటి ఏంటి అంటే మనకు మన భవిష్యత్తు బాగుండాలి, మెరుగ్గా ఉండాలని అని ఎవరు అనుకోరండి. ఎవరైనా అనుకుంటారు. అది నేనైనా మీరైనా ఎవరైనా మన భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని అనుకుంటాం కదా. అయితే మన భవిష్యత్తు అన్నది మెరుగ్గా ఉండాలి అని అంటే మనం చేయాల్సినవి ప్రధానంగా 3 ఏంటి అని అంటే, ఈ మూడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రధానమైన మూడింటిపై గాని మీరు పెట్టుబడి పెట్టారు అని అంటే మీ భవిష్యత్తు ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మరి ఆ మూడింటిపై ఏ పెట్టుబడులు పెట్టాలి అని అంటే, మొట్టమొదటిది మన మెదడుపై మనము ఏ పెట్టుబడులు అంటే ఏవో డబ్బులు అవన్నీ పెట్టడం కాదండి. నేను ఈ మూడింటిపై పెట్టుబడులు పెట్టాలి అని అంటే డబ్బులు పెట్టాలనే ఉద్దేశంతో నేను అనలేదు. మన మెదడుపై ఏం పెట్టాలి అని అంటే, రోజు చదువుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి. ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి, అధ్యయనం చేయడము. ఇవన్నీ మన మెదడుకు పెట్టే పెట్టుబడులే అన్నమాట. కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా మన భవిష్యత్తు అన్నది మెరుగుపడుతుంది. మెదడుకి పెట్టాల్సిన పెట్టుబడులు ఇవ్వనమాట. ఇంకా రెండోది ఏంటి అని అంటే, శరీరం. మన శరీరంపై పెట్టుబడి అన్నమాట. ఏం పెట్టాలి అని అంటే, నడవడం, పరిగెత్తడం, బరువులు ఎత్తడం, ఆటలు ఆడడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మన భవిష్యత్తు అన్నది మెరుగుపడుతుందండి. ఈ పెట్టుబడులు మన శరీరంపై పెట్టాలి. ఇంకా థర్డ్ వన్ ఏంటి అని అంటే, మన మనసు అండి. మనసుపై పెట్టాల్సినవి ఏంటి అని అంటే, ప్రార్థన, యోగా చేయడము, ఎదుటి వాళ్ళపై కృతజ్ఞత అన్నది చూపడము. ఇది మన మనసుపై పెట్టుబడి పెట్టుకోవాలన్నమాట. ఈ 3 గాని ప్రధానంగా మనం చేస్తే మన భవిష్యత్తు అన్నది ఖచ్చితంగా మెరుగుపడుతుందండి. ఇందులోని మీకు ఇంకా అనుమానమే అక్కర్లేదు. ఈ మూడింటిపై పెట్టుబడి ఈ విధంగా పెట్టి చూడండి, ఖచ్చితంగా భవిష్యత్తు మెరుగుపడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.